సో బ్యాక్ టు జిమ్. ఈ వీడియో స్పాన్సర్షిప్స్ గురించి అన్నమాట. నాకు ఎన్ని స్పాన్సర్స్ వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, అండ్ మీకు కూడా స్పాన్సర్షిప్ రావాలంటే ఏం చేయాలి, స్పాన్సర్షిప్లో ఎన్ని విధాలుగా ఉంటాయి స్పాన్సర్షిప్స్ అనేది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎండ్ వరకు స్టిక్ అయి ఉండాలి కంపల్సరీ. సో బ్యాక్ టు జిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య చాలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ జిమ్కి వెళ్తున్నా. దాంతోపాటు ఏమంటారు, మన ఫోన్లో ప్రతిదీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ట్రాక్ చేస్తున్నాను అనమాట. సో మీకు చూపిస్తాను. సింపుల్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ట్రాకింగ్ అనేది కంప్లీట్గా ఒక షీట్స్లో డేట్ అండ్ అదంతా యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ షీట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు చాలా బెనిఫిషియల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి రాగానే ఏంది వీడు రోజు ప్రీ వర్కౌట్ తాగుతా అనుకుంటారు కదా. సో అదే వచ్చేసి ప్రీ వర్కౌట్ రాథెక్స్ అనమాట. సో రాథెక్స్ ఇది మీకు తెలిసిందే. నేను మజిల్ బ్లేజ్ అథ్లీట్గా దగ్గర 2.5 years నుంచి ఉన్నాను అనమాట. సో అప్పటి నుంచి దానిలో ఉన్న ప్రోడక్ట్సే వాడతారు. అండ్ దాంతోపాటు రాథెక్స్ కూడా చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ దీంట్లో పర్ సర్వింగ్ 200 mg కెఫిన్ ఉంటుంది. బట్ స్టిల్ నేను ఒక హాఫ్ స్కూప్ తీసుకుంటా. ఇన్ కేస్ లెగ్ డేస్ రోజు 1 scoop తీసుకుంటాను అనమాట. లెగ్ డేస్ రోజు కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి. అండ్ దీనిలో నా ఫేవరెట్ ఫ్లేవర్ వచ్చేసి ఫ్రూట్ ఫ్రీ అని ఉంటుంది. ప్రతిసారి ఒకటే ఫ్లేవర్ రికమెండ్ చేస్తే ఎక్కువ. సో ఇది నాకు ఇష్టం అనమాట అందుకే. అండ్ ఇన్ కేస్ ఇది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కంపల్సరీ ఈశ్వర్ ఎంబీ కోడ్ యూజ్ చేసి తీసుకోవడం మర్చిపోకండి. వీడియో స్టార్టింగే ప్రమోషన్తో స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారు కదా. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ వీడియో స్పాన్సర్షిప్స్ గురించి అనమాట. నాకు ఎన్ని స్పాన్సర్స్ వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, అండ్ మీకు కూడా స్పాన్సర్షిప్ రావాలంటే ఏం చేయాలి, సో స్పాన్సర్షిప్లో ఎన్ని విధాలుగా ఉంటాయి స్పాన్సర్షిప్స్ అనేవి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎండ్ వరకు స్టిక్ అయి ఉండండి కంపల్సరీ. వర్కౌట్ ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాన్సర్షిప్ గురించి మాట్లాడే ముందు అసలు నాకు ఎట్లొచ్చింది స్పాన్సర్షిప్ అనేది ఒక చిన్న స్టోరీ చెప్పాలన్నమాట. నాకు దగ్గర కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి 4.5 years అయింది. ఇనీషియల్గా నేను వ్లాగ్స్ తీస్తుండే. నేను ఎప్పుడు కూడా లైక్ ఈ స్పాన్సర్షిప్స్ రావాలి అని ఎప్పుడు ఏ ఉద్దేశంతో తీయలేను. జస్ట్ సింపుల్ నాకు ఈ యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది కదా. సో దాంతో నేను గ్యాడ్జెట్స్ కొనుక్కోవచ్చు. దాని తర్వాత నేను అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత యూట్యూబ్ రెవెన్యూ నాకు దగ్గర ఒక 30-40K వచ్చే వరకు సరిపోతుంది. ఎవ్రీ మంత్ 30-40K వస్తే నేను కంప్లీట్గా దీన్ని ఫుల్ టైం తీసుకుంటాను అనుకున్నా. ఇట్లా జరిగేటప్పుడు నాకు స్పాన్సర్షిప్ గురించి తెలిసింది. అండ్ స్పాన్సర్షిప్స్ అంటే కూడా నేను చాలా తక్కువ పే చేస్తాను అనుకుంటే, యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, స్పాన్సర్షిప్ తక్కువ ఉంటుంది అనుకుంటే. ఎప్పుడైతే నా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 1 year కంప్లీట్ అయిపోయిందో, 1 year వరకు నాకు ఎక్కువ ఫాలోవర్స్ బేస్ ఏం లేకుండే. ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ ఒక 10,000 వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6,000 ఉన్నప్పుడు ఒక స్పాన్సర్షిప్ వచ్చింది, అది బాటర్ అనమాట. దాని తర్వాత 10,000 ఉన్నప్పుడు నాకు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఒక సప్లిమెంట్ బ్రాండ్ నుంచి. ఒక నీష్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే ట్రావెల్ వీడియోస్ చేస్తున్నానో, ట్రావెల్ అండ్ ఫిట్నెస్ కంబైన్ చేసినప్పుడు ఎక్కువ ఏ మెసేజ్ రాకుండా స్పాన్సర్షిప్ గురించి. ఇప్పుడైతే డెడికేటెడ్గా ఫిట్నెస్ వీడియోస్ చేసినాను, అంటే ఒక నీష్ పైన డిపెండ్ అయినాను, అప్పుడు నాకు ఆ నీష్కి సంబంధించిన బ్రాండ్స్ నుంచి స్పాన్సర్షిప్ వచ్చి స్టార్ట్ అయింది. 2022 అక్టోబర్ టైంలో నాకు లాంగ్ టర్మ్ స్పాన్సర్షిప్ వచ్చింది ఎంబీ నుంచి. సో ఇక్కడ మెసేజెస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ నుంచి DM వచ్చింది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి. సో అట్లా స్టార్ట్ అయింది నా ప్రమోషన్ జర్నీ, ఏదైతే స్పాన్సర్షిప్ జర్నీ, స్పాన్సర్డ్ అథ్లీట్. అక్టోబర్ అంటే నవంబర్కి ఓకే అయిపోయింది మాది. నవంబర్ 2022 నుంచి ఇప్పుడు జనవరి 2025 వరకు నేను ఒకటే బ్రాండ్తో స్టిక్ ఆన్ అయి ఉన్నా, ఏదైతే సప్లిమెంట్ బ్రాండ్ ఉందో. సో ఇట్లా నా స్పాన్సర్షిప్ జర్నీ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. 2 yearsలో నేను ఏమేమి నేర్చుకున్నా అనేది కంప్లీట్గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తా మీకు. క్లియర్గా చూడండి, నోట్ డౌన్ చేసుకోండి, ఒక పెన్ను పేపర్ పెట్టి నోట్ డౌన్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కంపల్సరీ. ఫస్ట్ మీరు స్పాన్సర్షిప్స్ గురించి తెలుసుకునే ముందు దానిలో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. దానిలో జస్ట్ బేసిక్ టైప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రోడక్ట్ స్పాన్సర్షిప్, దీన్ని బాటర్ కూడా అంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి పెయిడ్ కొలాబరేషన్స్, పెయిడ్ స్పాన్సర్షిప్స్ అంటారు. దీని తర్వాత థర్డ్ అఫిలియేట్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి లాంగ్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఫోర్త్. లాంగ్ టర్మ్లో పెయిడ్ రావచ్చు, బాటర్ రావచ్చు, లేకపోతే అఫిలియేటెడ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ ఈ చెప్పిన టాప్ 3 ఉంటాయి కదా, సో ఇవైతే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 స్పాన్సర్షిప్స్, ఈ 3 రకాలుగా మనకు బ్రాండ్ అప్రోచ్ అవుతుంది అనమాట. ఫస్ట్ దీనిలో మీకు ఫస్ట్ ప్రోడక్ట్ స్పాన్సర్షిప్ ఆర్ బాటర్ అంటారు. బాటర్ స్పాన్సర్షిప్ ఏంటంటే మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తారు. సో ఆ ప్రోడక్ట్ని మీరు మీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉందో, ఇన్స్టా, యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఉన్నా దానిలో ప్రమోట్ చేయాలి. దానికి మీకు పేడ్ ఏమి ఉండదు, డబ్బులు ఏమి ఇవ్వరు. జస్ట్ సింపుల్ మీకు ఆ ప్రోడక్ట్ ఉంచుకోనికి ఇస్తారన్నమాట, అంతే. అది వర్త్ అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క దగ్గర 500,000 రూపీస్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి.
అది ఎక్స్టెంట్ ఒక మీ ఫాలోవర్స్ పైన డిపెండ్ అయ్యి దగ్గర 20,000 వరకు కూడా ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో అది. సెకండ్ వచ్చేసి పెయిడ్ స్పాన్సర్షిప్స్లో ఏంది అని అంటే మీకు ఏదైతే ఆ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఏది ఇచ్చినా కూడా ఆ ప్రోడక్ట్ ఇస్తారు ఉంచుకొని దాంతో పాటుగా మీకు డబ్బులు పే చేస్తారనమాట. సో ఒక పే అవుట్ ఉంటుంది, దానిలో TDS కట్ అయ్యి వస్తుంది. సో ఒక పే అవుట్ ఉంటుంది బేసిక్ అమౌంట్. సో అది డిపెండ్స్ ఆన్ మీరు మీ రీచ్ ఎంత ఉంది అదంతా ఉంటుంది. సో సెకండ్ అది. థర్డ్ అఫిలియేటెడ్ అంటే ఏంటంటే చాలా పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తాయంటే మీకు ప్రోడక్ట్ ఇస్తారు ఆర్ సర్వీస్ ఏదైనా దాని గురించి చెప్తారనమాట. ఈ సర్వీస్ ప్రమోట్ చేయాలి లేకపోతే ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలని. దానిలో ఏముంటుందంటే జస్ట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ని సేల్ చేస్తారో దానిలో మీకు ఇంత % అని కమిషన్ వస్తుంది అనమాట. ఈ అఫిలియేషన్ ప్రోగ్రామ్స్లో చాలా ఉంటాయి. కొన్ని బ్రాండ్సే అప్రోచ్ అవుతాయి, కొన్ని బ్రాండ్స్ అప్రోచ్ అయ్యి అఫిలియేట్ చేయమంటే లేదు అంటే మీరు డైరెక్ట్గా అమెజాన్ అఫిలియేట్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కూడా అఫిలియేట్ చేయొచ్చు అనమాట. ఈ 3 స్పాన్సర్షిప్స్ ఉంటాయి, క్లియర్గా రాసుకోండి. స్పాన్సర్షిప్ గురించి మాట్లాడుతున్నాము అండ్ ఎన్ని రకాల స్పాన్సర్షిప్ చెప్పినా, కానీ అసలు స్పాన్సర్షిప్ రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంది అని అంటే ఫస్ట్ మీరు మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి, మీ నేమ్ని ఒక బ్రాండ్గా బిల్డ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ థింగ్ మీరు కంప్లీట్గా మీ ఆడియన్స్ ముందు ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఏది పడితే అది స్పాన్సర్షిప్ చేసేస్తా అంటే నడవదు. థర్డ్ వచ్చేసి ఏ స్పాన్సర్షిప్ వచ్చినా కూడా మీ నీష్కి సంబంధించి వస్తేనే తీసుకోండి. లెట్స్ ఇప్పుడు నాకు నా నీష్ మొత్తం ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్. సో దీనిలో వచ్చిన ప్రోడక్ట్సే నేను ప్రమోట్ చేస్తాను. నాకు చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి, లైక్ ఇన్సూరెన్స్ అమ్మని వస్తుంది, బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తాయి, దాంతోపాటు కొన్ని డిఫరెంట్ ప్రోడక్ట్ ప్రమోషన్స్ వస్తాయి, అసలు నాకు సంబంధమే లేని వస్తాయి. ఇప్పుడు నేను ఒక క్లాతింగ్ది చేయొచ్చు, నేను ఒక సప్లిమెంటరీ చేయొచ్చు, లేకపోతే ఒక స్టోర్ విజిట్ చేసి చేయొచ్చు, లేదంటే ఏదైనా హెల్దీ జోనర్లో ఉంటాయి కదా, సో అవి చేయొచ్చు. అవి కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను వెళ్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ మీ ఆడియన్స్ని ఫూల్ చేసినట్టు అవుతుంది డబ్బుల కోసం. సో అందుకే ఏది వచ్చినా కూడా నేను ఒక మ్యాట్రెస్ వచ్చినా కూడా అది మనకు హెల్ప్ అవుతుందా కాదా, మన వాళ్ళకి అసలు కరెక్టేనా నేను చేసేది అనేది చేస్తానమాట. అథెంటిసిటీ కంపల్సరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి మీ రీచ్ని బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక స్పాన్సర్ కోసం ఎప్పుడు చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి. మీరు ఏదైతే కంటెంట్ తీస్తున్నారో అది పీపుల్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. మీ వ్లాగ్స్ చేసినా కూడా లేకపోతే మీరు డెడికేటెడ్ కంటెంట్ తీసినా కూడా పీపుల్కి యూజ్ అవ్వాలన్నమాట. దాంట్లో మీరు అక్కడక్కడ ప్రమోషన్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అంటే మీ నీష్కి సంబంధించిన స్పాన్సర్షిప్స్ వస్తేనే తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి ఒకవేళ మీరు మిస్ మ్యాచ్ అయిపోయి ఏదంటే అది తీసేసుకున్నారు అనుకోండి, లాంగ్ రన్లో మీకు చాలా ఇష్యూస్ వస్తాయి. అదిల్ బ్లేజ్ అనేది వాళ్ళే అప్రోచ్ అయ్యారు అనమాట. నేను మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తాం, వాళ్ళే అప్రోచ్ అయ్యారు నాకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఏం చేసిన అంటే మనం కూడా అప్రోచ్ అవ్వచ్చు కదా అని నేర్చుకొని చాలా డిఫరెంట్ బ్రాండ్స్కి నేను ఒక పర్టికులర్ డెడికేటెడ్ మెసేజ్ పెడుతున్నాను అనమాట. నేను నాకు ఎప్పుడైతే ఫాలోవర్స్ చేంజ్ అవుతారో అప్పుడు వాళ్ళకి పిచ్ చేస్తుండే. మీకు ఇక్కడ ర్యాండమ్ మెసేజ్ చూపిస్తా. సో అట్లా బ్రాండ్ నుంచి ఇట్లా రిప్లై వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి మీకు మీ వర్త్ తెలవాలి, అంటే మీకున్న ఫాలోవర్స్ కానీ మీకున్న ఎంగేజ్మెంట్ కానీ ఎంత ఛార్జ్ చేయాలనేది. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, మీ దగ్గర క్వాలిటీ ఉంది, వీడియో క్వాలిటీ అదంతా ఉంది అంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట బ్రాండ్స్కి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నా కదా, దీనిలో నేనే అప్రోచ్ అయిన బ్రాండ్కి. సో అది వచ్చేసి న్యూ థియరీ అని క్లాతింగ్ బ్రాండ్. ఇప్పుడు నేను ఆల్రెడీ సప్లిమెంట్ చేస్తున్నా, దాని తర్వాత ఇంకా వేరే సప్లిమెంట్ ఎందుకు ఒక క్లాతింగ్లో వెళ్దామని చాలా డిఫరెంట్ క్లాతింగ్స్కి మెసేజ్ చేసి ఉండే. అన్నిటి దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినాయి నాకు. బట్ ఈ న్యూ థియరీ అనేది ఓకే చేసుకున్నాము. దాని తర్వాత చిన్న ట్రయల్ వేసినాము, దాని తర్వాత లాంగ్ టర్మ్ ఓకే అయిపోయింది. దాని తర్వాత రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ డాక్టర్ చాయిస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది అనమాట. సో అది కూడా లాంగ్ టర్మ్, దానిలో జస్ట్ ఓట్స్ అండ్ పీనట్ బటర్ ఉంటుంది. సో ఇట్లా నేను ఇప్పుడు డెడికేటెడ్గా 3 brandsకి నేను లాంగ్ టర్మ్ కొలాబరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ థింగ్ మనం ఎట్లా ఛార్జ్ చేయొచ్చు అనేది. సో ఈ విషయం పైన చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ థింగ్ మీరు స్పాన్సర్షిప్ కోసమే వీడియోస్ తీస్తున్నారు అని అంటే మీరు ఎప్పుడు కూడా గ్రో కాలేరు. మీ ఎండ్ గోల్ ఏముండాలి అంటే నా కంటెంట్ చాలామందికి నచ్చాలి అండ్ నా కంటెంట్ చాలామందికి యూస్ఫుల్ అవ్వాలి అండ్ నేను వేరే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పైనే ఫోకస్ చేస్తా అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ థింగ్ అది ఐదర్ వాళ్ళ లైఫ్లో అది వాల్యూ యాడ్ ఆన్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను ఏదైనా సిరీస్ చేసిన అనుకోండి, దానివల్ల వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఓకే వీడు ఇది తింటుండు అండ్ ఇంత డిసిప్లైన్డ్గా ఉన్నాడు, డైలీ ఈ వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇంత డిసిప్లైన్డ్గా ఉంటేనే వీనికి ఫిజిక్ వచ్చింది అని. సెకండ్ డైట్స్ గురించి చెప్తుంటా, థర్డ్ వర్కౌట్స్ గురించి చెప్తుంటా అండ్ వ్లాగ్స్లో కూడా ర్యాండమ్గా నా లైఫ్లో నేర్చుకున్న థింగ్స్ లెసన్స్ గురించి చెప్తుంటా కాబట్టి సో వాళ్ళకి వాల్యూ యాడ్ ఆన్ అవుతుంది. సో అప్పుడు మీకు ఆడియన్స్ బేస్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ మీరు లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వగలుగుతారు. ఈ స్పాన్సర్షిప్ అనేది కంప్లీట్గా సెకండరీ. ఎప్పుడైతే మీరు ఆ బేస్ బిల్డ్ చేసుకుంటారో ఆబ్వియస్లీ మీరు వద్దన్నా కూడా రీచ్ వస్తుంది, మీరు వద్దన్నా కూడా స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి అనమాట. అండ్ ఇప్పుడు ఎట్లా ఛార్జ్ చేయొచ్చు బ్రో మనం స్పాన్సర్షిప్స్ అది ఇది అంటే, ఇన్ కేస్ మీరు వీడియో క్వాలిటీ బాగా ఇస్తున్నారు అనుకోండి, లైక్ ఒక ప్రొఫెషనల్ కెమెరాతో షూట్ చేయడము, లేకపోతే ఆడియో క్వాలిటీ కానీ ఎడిటింగ్ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఇస్తారు అని అంటే మీరు కొంచెం బెటర్గా ఛార్జ్ చేయొచ్చు డబ్బులు. ఇన్ కేస్ మీరు క్వాలిటీ ఇస్తున్నారంటే కంపల్సరీ బ్రాండ్స్ కూడా పే చేయడానికి రెడీ ఉంటుంది అనమాట. సో అది. అండ్ మీరు ర్యాండమ్గా ఎట్లా పే చేయొచ్చు అని అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూవర్షిప్ ఉంటుంది కదా, వ్యూవర్షిప్లో ఇనీషియల్గా మీరు 1,00,000 యావరేజ్గా ఒక రీల్కి 1,00,000 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి యావరేజ్గా. సో మీరు అక్కడ 10,000 నుంచి 30,000 మధ్యలో ఛార్జ్ చేయొచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ మీరు క్వాలిటీ ఎట్లా ఇస్తున్నారు, మీ ఎంగేజ్మెంట్ ఎట్లుంది అనేది. కొంతమందికి ఫాలోవర్స్ ఉంటారు, బట్ వాళ్ళకి లైక్ 1 lakh వ్యూస్ వచ్చినా కూడా 1000 likes అట్లా వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. బ్రాండ్ అనేది కంపల్సరీ అది అబ్జర్వ్ చేస్తుంది, కంపల్సరీ అది చూసుకోవాలన్నమాట. అది మీరు అరౌండ్ అట్లా ఛార్జ్ చేయొచ్చు. దాని తర్వాత యూట్యూబ్ వీడియోస్కి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. లైక్ ఇంటిగ్రేషన్కి మీకు ఒక అరౌండ్ 10,000 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, లెట్స్ సీ, మీరు అక్కడ 20,000 నుంచి 50,000 మధ్యలో ఛార్జ్ చేయొచ్చు. 50,000 ఇయ్యదు ఏ బ్రాండ్ కూడా, బట్ మీరు క్వాలిటీ ఇస్తున్నారు, వర్త్ అనిపించింది అనుకోండి, వాళ్ళు వేరే దగ్గర యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు లెట్స్ సీ, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి బయట పెట్టే డబ్బులు ఉంటుంది కదా, అదే మీరు ఆ ప్రొఫెషనల్ షూట్ చేస్తున్నారు అనుకోండి, బయట వాళ్ళు పే చేయాలి అంటే ఈజీగా 1,00,000 పైన అయిపోతుంది. అదే డబ్బుల్ని ఇనిషియల్ కట్ చేసి మీకు ఇస్తుంది. సో మీరు క్వాలిటీగా తీస్తారు వీడియో, దాన్ని అడ్వర్టైజ్మెంట్గా వేరే దగ్గర యూజ్ చేసుకుంటారు. సో అది. అండ్ దాంతోపాటు లాంగ్ టర్మ్ ఉంటుంది కదా, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. సో అది డిపెండ్స్. ఇప్పుడు చెప్పిన నంబర్స్ అయితే సరిపోవు, ఇంకా తక్కువనే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇనీషియల్గా నేను మజిల్ బ్లేజ్ దగ్గర 12,000 తీసుకున్నాను అనమాట. 12,000 ఫర్ 2 reels అండ్ 2 స్టోరీలు అనుకుంటా. 2 reels 2 స్టోరీస్కి అప్పుడు 12,000 తీసుకుంటే, ఒక 2022 డిసెంబర్ తర్వాత 2023 జనవరిలో అనుకుంటా ఇది. సో అప్పుడు అంత ఛార్జ్ చేస్తుండే. దాని తర్వాత ఇనీషియల్గా 6 months తర్వాత కాంట్రాక్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 6 months కాంట్రాక్ట్ ఉంటుంది, 1 year కాంట్రాక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత కొన్ని మంది 3 months కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. 3 months ఎవరు తీసుకుంటారంటే, అంటే మీతో వర్క్ చేస్తే సెట్ అవుతుందా కాదా, వాళ్ళకి ఇనీషియల్గా బెనిఫిట్ అవుతుందా కాదా అన్న వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మిమ్మల్ని నమ్మి మీ కంటెంట్ ఓకే బాగుంది నడిచే వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. సో అది నన్ను అడిగితే లాంగ్ టర్మ్ పైనే డిపెండ్ అవ్వండి. మంత్లీ శాలరీ లాగా వస్తుంది అనమాట. అది దానికి మీకు సెట్ అవుతుంది, అరే మీరు చేస్తున్న కంటెంట్కి వర్తా కాదా అనేది. అది ఇప్పటికీ నేను 3 బ్రాండ్స్తో ఉన్నా. నేను ఆల్రెడీ ముందు నుంచే క్లియర్ అయి ఉన్నా. ఒక క్లాతింగ్ బ్రాండ్తో ఉండాలి, ఒక సప్లిమెంట్ బ్రాండ్తో ఉండాలి, ఒక ఫిట్ ఫుడ్తో ఉండాలి. సో ఇవి 3. ఇది కాకుండా ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఎప్పుడైనా స్టోర్ విజిట్స్ ఉన్నాయనుకోండి, లెట్స్ ఇప్పుడు నేను ఈ మధ్య రాంగ్ బట్టల్ స్టోర్ది అండ్ సమ్ బ్లడ్ టెస్ట్ గురించి దాని గురించి తీసినాను. బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలి ఏంది అనేది. సో అట్లాంటి చిన్న ఉంటాయి, అవన్నీ ఛార్జ్ చేయొచ్చు బెటర్గా. మీరు స్టోర్ విజిట్ కాబట్టి ఇంకా హయ్యర్ బిట్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. మీకు ఇనీషియల్గా ముందు చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే. స్పాన్సర్షిప్ కోసం అయితే వీడియోస్ తీయకండి. ఇంత డెప్త్గా ఇంత క్లారిటీగా మీరు చూసి ఉండరు. ఇన్ కేస్ చూస్తే నేనైతే చూడలేదు. సో అట్లా నేను హెల్ప్ అవుతుందని ర్యాండమ్గా అవన్నీ పిక్ చేసుకుని టాపిక్స్ రాగా తీసినాను అనమాట. సో ఇవి ఉంటాయి నేను ఇప్పటికీ 4 years అయిపోయింది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి. దీనిలో చాలా విషయాలు నేర్చుకున్నా. సో ఆ విషయాలు ఆల్రెడీ మీకు బ్లాగ్స్లో చెప్పినా, కానీ ఇట్లా డెడికేటెడ్ ఒక వీడియో తీసుకొని అయితే చెప్పలేదు. సో ఇది స్పాన్సర్షిప్ గురించి. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి, ఎవరికైనా అవసరం పడుతుంది. లేకపోతే సేవ్ చేసి పెట్టుకోండి వీడియో. సో యూట్యూబ్లోనే మీకు ఎప్పుడైనా అవసరం పడితే మాత్రం కంపల్సరీ మిస్ అవ్వద్దు. సో అందుకనే ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నా. అండ్ కొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేసిన అనుకుంటున్నా. అండ్ ఇది నా స్పాన్సర్షిప్ జర్నీ అండ్ స్పాన్సర్షిప్స్ బేసిక్స్, మార్కెటింగ్ అండ్ స్పాన్సర్షిప్ బేసిక్స్. నేను మార్కెటింగ్ గురించి నేర్చుకుంటున్నా. దాంట్లోనే నాకు థాట్ వచ్చింది, లేదు వీళ్ళతో ఇది షేర్ చేసుకోవాలని, అందుకే షేర్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఏం వీడియో తీయాలి కూడా కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.